నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవసరమైన సేవలు చేయడం గురించి, లేదు అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి పార్లమెంట్ లో చర్చించాలి. మరి అలాంటిది మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఏం మాట్లాడాడు, ఏం కామెంట్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్స్మెల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, పెద్దిరెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి పైన అయితే అనేక అభియోగాలు ఉన్నాయి సార్. మద్యం కుంభకోణం కానివ్వండి, భూ ఆక్రమణలు కానివ్వండి, చాలా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 3,000 కోట్ల స్కామ్ అని చెప్పి కూడా పలు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో పార్లమెంట్ సెషన్ లో ప్రజలకు అవసరమయ్యే వాటి గురించి కానివ్వండి, లేదంటే రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి కానివ్వండి చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి అటువంటి సమయంలో రాజంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్ రెడ్డి వచ్చేసి మార్గదర్శిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? వాళ్ళు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే అండి, ఈనాడు రామోజీరావు గారు ఆయన బతుకున్నంత కాలం వేధించారు, విషయం చెప్పారు. మార్గదర్శి అడ్డంగా భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని కాల్చాలనుకున్నారు. ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉందంటే మార్గదర్శి మీద కానీ రామోజీరావు గారి మీద కానీ ఈనాడు పేపర్ మీద ఎంత నమ్మకం అంటే, మీకు సూర్యకిరణాలు తాకని ఊరు ఉంటుందేమో కానీ మా ఈనాడు పేపర్ వాళ్ళు ఈనాడు అక్షరాలు కళ్ళాపి ఉదయం సూర్యకిరణాలు తాకకుండానే మీకు కళ్ళాపి చల్లుతారు కదా, అంతకన్నా ముందే ఈనాడు అక్షరాలు వెళ్తాయి ఇంట్లోకి, ప్రతి పల్లెలోకి. అలాగే మార్గదర్శి విషయంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ వరకు కూడా వీళ్ళు దుమ్మెత్తిపోయిన లేదు, వాళ్ళు విధులు లాగి వాళ్ళు అప్రతిష్ట పాలు చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఆ విషయంలో ప్రజల విశ్వసనీయత ఎలా ఉందంటే ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా ఆ సంస్థ మీద కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వీళ్ళకి సహకరించలేదు. అయినా సరే వాళ్ళు రకరకాల మార్గాల్లో వేధిస్తానే ఉన్నారు. ఆఖరికైనా అరెస్ట్ కూడా చేయడానికి అరెస్ట్ చేసి చూపిద్దామని ఆయన అనారోగ్యంతో ఉంటే ఆ ఫోటోలు రిలీజ్ చేసి ఆయన వేధించి ఆయన అవమానపరిచారు. ఏం సాధించారు వాళ్ళు? ఇప్పుడు ఈ బాధ ఎందుకంటే వాళ్ళకి నా పుట్టలో వేలు పెడితేనే కుట్టనాని చీమ కూడా అనుకుంటుంది కదా, అటువంటిది 50 సంవత్సరాల పైగా మా ఈనాడు పేపర్ కానీ మార్గదర్శి కానీ ఇటువంటి ప్రజల సేవలో ఉన్నాయి, ప్రజలతో అనుసంధానమై ఉన్నాయి. ఈనాడు పేపర్ అయితే ప్రజల గొంతుగా వినపడుతుంది. అటువంటిది వాళ్ళ మీద ఇటీవల కథనాలు వస్తున్నాయి, పుంఖాను కథనాలు, అరాచకాల మీద వాళ్ళు కథనాలు వస్తున్నాయి. ఫ్రంట్ పేజీలో ప్రధాన శీర్షికలు అవుతున్నారు వీళ్ళు. దాంతో మళ్ళా కాలినట్టు ఉంది ఈయనకి. ఎన్నాళ్ళు ఉండేది అరుణ్ కుమార్ అరుచుకున్నాడు. ఏం సాధిద్దామని? ఇప్పుడు నువ్వు అది నిజంగా ఘోరాలు నేరాలు చేసి అగ్రిగోల్డ్ ఇలాగ కుచ్చుటోపి పెట్టి ప్రజలను దోపిడీ చేసి పచ్చి మోసం చేసి పారిపోయిన వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ గురించి మాట నిజంగా ప్రజలకు ఇవాళ వరకు డబ్బులు చెల్లించకుండా దాన్ని ప్రభుత్వం చెల్లించాలంటారు. అగ్రిగోల్డ్ అనేటువంటిది ప్రైవేట్ సంస్థ, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ప్రజల సొమ్ము కొల్లగొట్టేశారు వాళ్ళు ప్రజలు కట్టాల్సిన వాళ్ళ ఆస్తులు అమ్మన్నా కట్టాలి. ఇది దాని మ్యాటర్. అది మానేసి చట్టబద్ధంగా ప్రజల విశ్వాసంతో కూడిన వ్యాపారం అది. ఒకసారి విశ్వాసం కోల్పోతే ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేయగలదు. ఆ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు, విశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయారు. అంటే వీళ్ళకన్నా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది. రాజకీయ పార్టీలు నాయకుల కంటే ఎక్కువ క్రెడిబిలిటీ ఈనాడు పేపర్కి మార్గదర్శికి ఉన్నట్టే కదా లెక్క. ప్రజల విశ్వాసం ఉందంటే ఇప్పుడు ఇవాళ పార్లమెంట్లో మార్గదర్శి గురించి మాట్లాడు. కారణం ఏంటి? వీళ్ళు దొంగతనాలు, అరాచకాలు, దోపిడీ, డే లైట్ రాబరీ, భూ ఆక్రమణలు, అటవీ సామ్రాజ్యాన్ని ఆటవిక రాజ్యంగా మార్చి దాన్ని ఆక్రమించిన విధానం, అక్కడ కట్టిన భవంతులు, ప్యాలెస్ల గురించి వీళ్ళు పుంఖానుగా రాస్తున్నారు. వాస్తవాలు కదా, అది వాస్తవాలు కాదనుకుంటే పరువు నష్టం దామయ్యి. మీ చేతిలో చట్టం ఉంది, మీకు అవకాశం ఉంది, ప్రజాస్వామ్యం మీకు హక్కు ఉంది. నువ్వు పార్లమెంట్లో ప్రస్తావించి ఏం పీకెత్తావు? అందుకనే వీళ్ళు ఇటీవల కాలంలో సుబ్బారెడ్డి కానీ, అంతకుముందు విజయసాయిరెడ్డి కానీ, లేకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ మాట్లాడితే చీయని ఉమ్మేస్తున్నారు. అక్కడ వాళ్ళకి సాగినంతకాలం సాగింది. అన్నిసార్లు సమయం మీద అనుకోకూడదు. రకరకాల వ్యవస్థలు మేనేజ్ చేసి మీ ఇష్టమైన వ్యవహారం చేస్తే కొన్నాళ్ళు సాగింది. ఎల్లప్పుడు మీ టైం ఎందుకు ఉంటుంది? మీ పాపాలు పండిన రోజున ఇవి బద్దలవుతాయి. ఈనాడు పేపర్ కొత్తగా ఇవాళేం రాయలేదు కదా, మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఏం రాయలేదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాశారు. సార్, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూ కబ్జాలు కానివ్వండి, మిథున్ రెడ్డి భూ కుంభకోణాలు కానివ్వండి, ఇలా ప్రతిదీ ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా ఈనాడు మీరు చెప్పినట్లుగానే ఆర్టికల్స్ పుంకాలుగా రాస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటారా? ఖచ్చితంగా అనుమానమే ఉంది. దానివల్ల వాళ్ళకి ఏం పడుతుంది? డైరెక్ట్ గా ప్రభుత్వంలో ఉండే వేధించినా కానీ అవన వాళ్ళు
వీళ్ళు పార్లమెంట్లో ప్రశ్న వేసి మాట్లాడితే ఏమైపోద్ది? ఇక్కడ మీకు కొత్తగా మిథున్ రెడ్డి మద్యం స్కామ్లో కూడా దొరికాడు, ఆ దోపిడీలో కూడా అతను ఉన్నాడు, అతని పేరు వచ్చేసింది బయటికి. దాన్ని బయట పెట్టింది ఈనాడే. కాబట్టి వాళ్ళకి చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ చరిత్ర ముగిసిందండి. ఇక కటకటాలు వెనక్కి వెళ్ళిపోయి రోజులు వచ్చేసినాయి. వాళ్ళని ఏదో అద్భుతమైన శక్తి కాపాడాలి తప్ప వాళ్ళని ఎవరు మామూలు ఈ చట్టాన్ని నుంచి కానీ ఎవరు కాపాడలేరు. ఎవరేం చెప్పినా ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డగొలిగెళ్ళి ప్రభుత్వం కాదు, చట్ట ప్రకారమే వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. లేదంటే ఇటువంటి ఇతని పేరు బయటపడినండి ఇతను లోపలేసేస్తారు. ఆ ప్యాలెస్ దృశ్యాలు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు లోపలేసేయాలి. ఇంకా వాళ్ళ గురించి దర్యాప్తులు అయ్యి అంటున్నారు. వాళ్ళు ఇట్లా వేసి మీకు పెద్దిరెడ్డి పాపాలో మదనపల్లి ఫైల్స్ తగలడిపోయినప్పటి నుంచి సీరియల్ 6-7 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్ళు అవుతుంది చూడాలి. ప్రజలు ఓపికగా భరిస్తూ ఉన్నారు. రాజకీయాలు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఆయా ప్రభుత్వాలు నష్టం జరుగుద్దండి. ఎందుకంటే ప్రజలకు తెలియనంతకాలం ఏం చేసినా పర్వాలేదు ఎవడన్నాను. ఒకసారి ప్రజలకు ఓపెన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉన్నా ఇది తప్పని పరిస్థితి. ఇది డెఫినెట్గా ఈ విషయంలో ప్రజలందరూ ఈనాడు వైపే ఉంటారు. ఎందుకంటే ఈనాడునే నమ్ముతారు. సార్, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, అటవీ భూమిని కొల్లగొట్టారని చెప్పి, అదైతే నిజమే అని చెప్పి నిన్నైతే ఒక ఆర్టికల్ వచ్చింది సార్. మరి ఆయన కూడా స్పందించడం జరిగింది. నేను 2001లోనే ఈ భూములన్నింటినీ కొనుక్కున్నాను అని చెప్పి, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయని. మరి మిథున్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పైన ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో వాటి గురించి మాట్లాడకుండా ఇలా మార్గదర్శి గురించి మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? వాళ్ళ బొమ్మలు ఎందుకు బయట పెట్టుకుంటారు? మీకు 2001లోనే కొనుక్కుంటే ఇంకా ప్రమాదం. ఎలక్షన్ అఫిడేవిట్లో అతను చేయలేదు కాబట్టి అసలు మొత్తాన్ని పూర్తిగా అర్హుడు అవుతాడు. మోసం కింద వస్తుంది, అది చీటింగ్. కాబట్టి ఏం చేసినా దొరికారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటాం, మనకు తిరుగులేదు, ఈ సామ్రాజ్యం మనది అనుకున్నారు. ఎవడో ఎప్పుడూ కూడా నా అంతటి వాడు లేడు అని బారు విరుచుకుని నిలబడి అయినా చూపిస్తే ఎప్పుడోకప్పుడు ఎవరు ఏం చేయకపోయినా ప్రకృతి అనేటువంటిది ఉంటుంది. అది వెనకలాగే కర్మ, నువ్వు అనుభవించి తీరాల్సిందే. నువ్వు చేసిన అరాచకాలు నువ్వు మెదలకుండా సంపాదించి ఊరుకుంటే నీకు కావాల్సిన సంపాదించుకుని ఊరుకుంటే పర్లేదు. కానీ ప్రజలను పీడించావు. పాడి రైతులతో సహా ఎవరిని విడిచిపెట్టలేదు. పాడి రైతుల్ని, వ్యవసాయదారుల్ని, మామిడికాయ వ్యాపారస్తుల్ని అందరి దగ్గర కప్పాలు కట్టించుకున్నారు. వాళ్ళ దగ్గర మోనోపోలీ చేశారు. మీరు చెప్పిన రేటుకి అమ్మాలి, మీరు చెప్పిన రేటుకి కొనాలి. ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టారు. ఒక ప్రైవేట్ సామ్రాజ్యాన్ని, సైన్యాన్ని తయారు చేసుకుని మీరు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నగా దర్శనం టికెట్లు కూడా అమ్ముదొబ్బారు. ఇంత దారుణమైన వ్యవహారం చేసినందుకు మీకు శిక్ష తప్పదు. అది ఈనాడు రాసిందని ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాకుండా తోడుకోళ్ళు నవ్వినందుకు ఆడకూడదు. ఎందుకంటే మీరు చేసిన తప్పు అనేటువంటిది ఇవాళ కాబట్టి రేపని వస్తుంది. ఈనాడు కాబట్టి ఇంకొకళ్ళన్నా బయట పెడతారు. ఈనాడు కాబట్టి ధైర్యంగా దమ్ముగా బయట పెట్టారు. వాళ్ళని ఎదుర్కోగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం మీకు ఉండాలి. వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు వాళ్ళని ఏం పేర్లేకపోయారు. ఇప్పుడు ఏం పీకుతారు? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.